LS సౌండ్స్ అండ్ లైటింగ్స్ ప్రొపరేటర్ రాజు గారికి ధన్యవాదాలు. శ్వేత కుట్టి రెడీగా ఉంది విత్ రమేష్ మాస్టర్ గారితో చేయబోతున్న పాట చిక్కు చిక్కు బండి. అది కదా రెడీ తిప్పోపరా బోల్ డబ్బులు ఇచ్చాం మీకు ఊపు. రెడీయా? ఓడి అమ్మాయి ఇంకా మరి సీన్లా ఓకేనా? ఇప్పుడు చిక్కు చిక్కు బండి అలా అడుగుతున్నారు తిరగరా? నువ్వు టాటూ తర్వాత ఎలాగా తిరుగుతా? కాదు టాటూ డబ్బులు ఇస్తే వేసారా ఫ్రీగా వేసారా? చెప్పా డబ్బులు ఇస్తే వేస్తారు కాబట్టి చూపించారు అందరికి. దారా చూడరా చప్పట్లు కొట్టండి రా ఏడరా మీరు. థ్యాంక్ యూ. నేను కూడా ఊపడం మొదలెడితే వాళ్ళందరూ తట్టుకోలేరు, తప్పుల్లోకి వెళ్ళిపోతారు. అంతా సీన్ లేదంటున్నారు. ఇప్పుడు ఊపుతారా మీరు? చూడండి హాఫ్ అన్ అవర్ కాదు ఇప్పుడే నేను స్టార్ట్ చేసేస్తాను. ఎవరు ఆగలేకపోతున్నారు. కానీ ఝాన్సీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు కొట్టే చప్పట్లు చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీకు కూడా తెలీదు, ఇది వీడియోస్ ఉన్నాయి. నేను ప్రతిరోజు మామూలు వేరే ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఈ సాంగ్ వచ్చినప్పుడు నేను చాలా గర్వంగా చెప్తాను, గాజువాక మా ఆడపులి ఝాన్సీ గారి సాంగ్ ఎంత హైలైట్ అయింది అంటే చాలా మందికి చాలా ఇష్టమైన సాంగ్ అది. సో నేను ఉండేది గాజువాకైనా నా సొంత ఊరు అంటే అత్తగారి ఊరు పాతకొచ్చూరు. మా ఇంటి పేరు ACI. ఆసి ఇంటి కోడల్ని కాబట్టి మీ పిల్లనే కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తూ గట్టిగా చప్పట్లు కొడతారని కోరుకుంటున్నాం ప్లీజ్. అలాగే నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా కళను ఆపేయకుండా ఇంకా ముందుకు సాగేలాగా నన్ను ఎంకరేజ్ చేసిన నా హస్బెండ్ నోకరాజు గారికి అండ్ మా టీమ్ ఆర్గనైజర్ తను మా నోకరాజు గారికి అండ్ మా అత్తగారైన ఊర్వశి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఊరి సమక్షంలో. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజు నించొని ఈ కార్యక్రమం నేను ప్రజెంట్ చేయబోతున్నాను కాబట్టి వారిద్దరు దీవెనలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు కూడా ఉండాలి మర్చిపోతూ ప్లీజ్ ఎక్కడితో నన్ను వదిలేయకుండా కొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడీ? కమాన్ పిసకసా చెప్పాను ఇప్పుడు ఒక్కసారి మొదలు పడితే ఇక్కడ ఆపడాలు ఉందా. అలానే కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా వైజాగ్ లో కొంతమంది కాపీ కొట్టి యాంకర్స్ అయ్యారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ యాంకర్ మరి ఎప్పటికీ బ్రాండ్ నాకు యాంకర్ అనే గుర్తొస్తూ ఉంటారు. సో వీరి దగ్గర మాటలు వింటే చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఎప్పటికీ వైజాగ్ టాప్ యాంకర్ మా ఝాన్సీ. గట్టిగా చెప్పట్లు ఒక్కసారి. ఆ జాంపల్లో అనుకున్నది అందరూ కూడా ఇక్కడ నేర్చుకునే యాంకర్సే కాబట్టి మీరు చాలా మంది పోషిస్తున్నారు ఈ విధంగా. సూపర్. బంగారం కాదు తమిళ సాంగ్ పాడు అంత టైంలో ఇంకా ఎట్టు మనకి పోటొచ్చింది అంత పాటు எனக்கு వేణు SLS హౌస్ DJ బాబు గానా బజాదో. కానీ కమిటీ కుర్రాళ్ళు 100 మంది వరకు ఉన్నారు. చాలా కష్టం. పాట చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అది ఎలాంటి పాటో. డాన్స్ అని నమ్ముకున్న వాళ్ళ పాట అది. ఓకేనా? డాన్స్ ని అమ్ముకున్న వాళ్ళు కాదు, డాన్స్ ని నమ్ముకున్న వాళ్ళ పాట ఇప్పుడు చేయడానికి మా వసంత్ ఈవెంట్స్ రెడీగా ఉన్నారు.